కాలేపల్లి కుమారస్వామి ఎప్పుడు జరిగింది? నవంబర్ 24లో. అంటే ఎన్ని నెలలు అయింది? జస్ట్ 3 months కూడా కంప్లీట్ కాలేదు. నవంబర్ 24లో జీపీఏ చేయబడింది. ఈ జీపీఏ చేసిన వ్యక్తులు ఎవరు అంటే 1 ఎకరం 12 గుంటలు కాలేపల్లి కుమారస్వామి. ఇతను బాజాబ్తా ఇప్పటి ఆలేరు ఎమ్మెల్యే గారి డ్రైవర్ కాలేపల్లి కుమారస్వామి. ఇంకొక ఎకరం 24 గుంటలు కంచర్ల బాలరాజు గారికి జీపీఏ చేయడం జరిగింది. వీరెవరు? స్వయాన ఎమ్మెల్యే గారి పిఏ. నాకు సంబంధించిన వాళ్ళు ఎక్కడన్నా ఉంటే నేను రాజీనామా చేస్తాను. నేను పోయినసారి ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి మీ ముందు ఉంచితే నేను రాజీనామా చేస్తా అని చెప్పాడు. నాకు సంబంధించిన వాళ్ళు కానీ, నా బంధువులు కానీ, నా స్నేహితులు కానీ ఎవరైనా ఉంటే నేను రాజీనామా చేస్తా అని చెప్పినారు. ఈరోజు మరి నీ డ్రైవరు, నీ పిఏ ఈ జీపీఏలో ఉన్నారా లేదా? స్పష్టంగా నేను డాక్యుమెంట్స్తో వచ్చాను. డాక్యుమెంట్స్ మీ ముందర పెడతా ఉన్నాను. సరే, తర్వాత ఏం జరిగింది? పేరుకు మాత్రమే జీపీఏ చేసుకొని వెరీ నెక్స్ట్ డే ఆ తర్వాతనే వెంటనే ఈ భూమిని అమ్మేశారు. చీరబోయిన బబితకు అమ్మడం జరిగింది. చీరబోయిన బబితకు అమ్మేయడం జరిగింది. దానికి సంబంధించిన సేల్ డీడ్ డాక్యుమెంటు మొన్న 21 నవంబరు 2024. 21 నవంబరు 2024. దాంతోపాటు ఇంకొక సేల్ డీడ్ కూడా చేసినారు. వీరికి చేసింది, చీరబోయిన బబితకు చేసింది 6 గుంటలు అయితే చీరబోయిన సుజాతకు చేసింది ఎకరం 18 గుంటలు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ సేమ్ డే. ఈ విధంగా మరి ఒకరి నుంచి ఒకరికి అమ్ముతున్నట్టుగా, కొంటున్నట్టుగా, జీపీఏ చేస్తున్నట్టుగా డాక్యుమెంట్ చూపించి చివరాఖరికి ఏముంది ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఎవరు ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. 1 గిరిజనుల భూములు, 2 అసైన్ చేసిన భూములను కొనుగోలు చేయడము, అమ్మకాలు చేయడం జరిగింది. 3వది ముఖ్యమైన విషయం ఏంటంటే స్వయాన ఇప్పటి ఎమ్మెల్యే గారి పిఏ అండ్ డ్రైవర్ గారి మీద ఈ డాక్యుమెంట్లు ఉన్నాయని స్పష్టంగా నేను ఆధారాలతో తీసుకొచ్చాను. దీంట్లో నమ్మకం ఏంటి అంటే వారి ఫోటోలు, వారి ఆధార్ కార్డులు కూడా ఈ సేల్ డీడ్లలో చాలా స్పష్టంగా ఈ సేల్ డీడ్లలో ఉన్నాయి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో నేను ఇక్కడ రావడం జరిగింది. Like and subscribe.